నమస్తే, నేను మీ తేజ్. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వేదాంత్ మీ అందరికీ బాగా తెలుసు. అయితే వేదాంత్ వల్ల ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయింది. సో ప్రస్తుతం వేదాంత్ అయితే పరారీలో ఉన్నారు కొన్ని రోజుల నుంచి. తన గురించి ఒక వీడియో చేశాడు అతని ఛానల్లో. ఆ వీడియోని కూడా డిలీట్ చేశాడు. తర్వాత తన గురించి రకరకాలుగా కొన్ని కథనాలన్నీ కూడా బయటకు వచ్చాయి. లేటెస్ట్ గా మళ్ళీ ఈ ఇష్యూ గురించి తెరపైకి కొన్ని విషయాలన్నీ కూడా వచ్చాయి. సో ఈ విషయానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. నమస్తే. సో వేదాంత్ యూట్యూబర్. సో అతని వల్ల ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయింది. తన చావుకు కారణమైన ఒక లెటర్ కూడా రాసింది. సో ప్రస్తుతం అయితే అతను పరారీలో ఉన్నాడు. యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడు రెగ్యులర్ గా. అట్లాంటిది అతను ఇప్పుడు వీడియోస్ చేయట్లేదు. 1 సెకండ్. గతంలో జరిగిన ఇన్సిడెంట్ పోచారం ఇన్సిడెంట్. ఒక ఐటీ అమ్మాయి 24 ఇయర్స్, అమ్మాయి పేరు అక్కర్లేదు, ప్రేమించింది మనోహర్ అనే ఒక అబ్బాయిని. పెద్దలు కూడా అంగీకరించారు, అంత బాగానే ఉంది. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారని ఈ అమ్మాయికి తెలిసినప్పుడు ఎందుకైనా మంచిది జస్ట్ ఒకసారి ఈ పిల్లోడికి టెస్ట్లు చేయించండి అని అటేడు తరాలు చూసేవాళ్ళు సలహా ఇచ్చేసరికి చేయించు. ఇతనికి కూడా పాజిటివ్ అని తేలిన తర్వాత ఎందుకైనా మంచిది, సంబంధం వద్దనుకున్నారు. వై? బికాస్ రేపటి రోజు పుట్టే పిల్లలు ఇక తర్వాత మన వంశం ఏమైద్దో అని ఆలోచించుకొని ప్రేమించుకున్నాము, పర్వాలేదు, నాకు నువ్వంటే ఇష్టం లేదని కాదు, కాకపోతే ఏంటంటే మంచి స్నేహితులుగా ఉందాం, ఈ పెళ్లి అనే బంధాన్ని ఒకటి తెంచుకుందాం, రీజన్ ఇది కాబట్టి రేపటి రోజు. సో నువ్వు ఇంకెవరిని చేసుకున్నా సరే అంతే కదా, కనీసం నేనైనా సరే ఒక వంశం కంటిన్యూ అవుతుంది అనే పాజిటివ్ వేలో వీళ్ళు ఆలోచించే టైంలో నన్ను కాదంటావా, ఉండు నువ్వు ఎట్లుంటావో చూస్తా అని చెప్పేసి అతను ఏం చేసాడు, పిలిస్తే వచ్చింది, మామూలుగా మాట్లాడతానని చెప్పి సడన్ గా ఇంజెక్షన్ తీసి పొడిచేసాడు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న రక్తం. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు, అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో చెప్పలేదు. అనుకోకుండా జ్వరం, వాంతులు ఏవో వచ్చేసరికి హాస్పిటల్లో చూపిస్తే కొంచెం ఇక్కడ ఏదో సిరంజి లాగుంది, ఏంటిది అని అడిగితే తప్ప బలవంతంగా తను ఇలా జరిగిందని చెప్పాలి అప్పటికి. ఆ తర్వాత కేసులు నమోదవ్వడం ఇవన్నీ జరిగాయి. అతన్ని రిమాండ్కి తరలించారు. సో ఇప్పుడు ఇది సిచ్యువేషన్. ఇక్కడ బాధింపబడింది ఒక రిమాండ్కి తరలించిన పర్సన్ ఎవరైతే ఇంజెక్ట్ చేశాడో ఆ అబ్బాయిని. పొడిచినతనే కదా పంపిస్తారు, ఎవరిని పంపిస్తారు. ఇక ఈ అమ్మాయి పాపం ఇంట్లో ఉండింది. తర్వాత ఈ కథని ఎవరికి ఎలా అర్థమైతే ఆ రీతిలో ప్రొజెక్ట్ చేయడము, తర్వాత యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకున్నటువంటి ఔత్సాహికుల ఉత్సాహం, అంతే కదా. ఈ ఉత్సాహం ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే రకరకాల థంబ్నెయిల్స్, అంటే కొంతమంది మాట్లాడేది కరెక్ట్ ఉన్న థంబ్నెయిల్స్ రాంగ్ ఉండడం, లేకపోతే మాట్లాడేదే రాంగ్ ఉండడం, వీళ్ళకి అనిపించింది వీళ్ళ కోణంలో వీళ్ళు కొత్తగా విశ్లేషించి చెప్పడం, ఇవన్నీ చేసేసరికి ఈ కథ ఎటెటో తిరుగుతూ ఉంటది. కాకపోతే కింద కామెంట్స్, ఈ స్టోరీని ఫాలో అయ్యే ఫాలోవర్స్ వస్తారు కదా, ఏదో జరిగింది మేమందరం చూస్తున్నాము, నెక్స్ట్ ఏంటి అని ఎపిసోడ్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ థంబ్నెయిల్స్ లేకపోతే ఈ మాటల వల్ల ఇతని ఇన్ఫ్లుయెన్సర్సే కదా ఇతని ఫాలోవర్స్ అంటే, నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళు, నువ్వే చెప్తారు వింటారు. ఈ పిల్ల మంచిదంటే పిల్ల మంచిది, ఈ పిల్లోడు మంచిదంటే పిల్లోడు మంచిది. వీళ్ళిద్దరు మంచిలో సిరంజి దానంతటా ఆత్మలో ఇలా ఎగిరొచ్చి పొడిచిందని నమ్మేస్తారు. నువ్వు చెప్తున్నావు కూడా, ఎందుకంటే నేను నీ ఫాలోవర్ని కాబట్టి, అంతే కదా. అట్లా ఈ అబ్బాయి చెప్పిన మాటలలో ఎందుకో వీళ్ళకి అమ్మాయి తరఫున నెగిటివ్ అనిపించి చాలా మంది ఇది అలాంటిది, ఇది ఇలాంటిదని కామెంట్స్ చాలా సింపుల్ గా అలాగే చిట్టి పికిల్స్ కి పెట్టినట్టు పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టేశారు. ఆ కామెంట్లని చదివిన ఈ అమ్మాయికి ఏంటి ఇట్లా ఉంది, బానే ఉన్నా నేను అబ్బాయిని ఏం అనలా, పోరా యూ హెచ్ఐవి పేషెంట్ అని కూడా అనలేదు, సామరస్యంగానే విడిపోదాం అనుకున్నాము. యాక్చువల్గా కుటుంబ సభ్యులందరూ కలిసి అంగీకరించింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఉంది, ఫ్యూచర్ బాగుండడానికి అనుకున్నది, ఫ్రెండ్లీగానే విడిపోదాం అనుకున్నాం. అతను దాన్ని ఏదో చేశాడు, నేనే నష్టపోయా, ఇప్పటికీ నేనే నష్టపోయా, ఇంకా నేనే నష్టపోతున్నా, ఏంటిది అనుకుంది. మనస్తాపానికి చెందింది, ఊరేసుకొని చనిపోయింది. చనిపోయే ముందు నా చావు కారణం పలానా వ్యక్తి, అతను తీసినటువంటి వీడియో, దాని కింద వచ్చినటువంటి కామెంట్లు నా మనస్తాపానికి కారణం. ఇక ఇది ఇప్పుడు బయటపడిన తర్వాత ఒరే ఇలా ఎందుకు ఇలా చేసావు అని అడిగితే రేవండి డిలీట్ చేసేస్తాను అన్న డిలీట్ చేశాడు. డిలీట్ చేసినా సరే అది ఏంటంటే అక్కడ ఆగిపోలే, అవతల మనిషి ప్రాణాలు పోయాయి కాబట్టి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి నువ్వే కారకుడి అయ్యావు కాబట్టి ఈ కేసులో పొడిచినోడు ఏమన్నా ఉంటే నెక్స్ట్
సిచ్యువేషన్స్ వాళ్ళు A2లు A3లు అవుతారు, కొన్నిసార్లు వీళ్ళే A1 కూడా అవుతారు. అలా చేర్చేసరికి ఏంటిది నాకు అనవసరంగా నాకు ఇరుక్కుంది అని చెప్పేసి పలానా వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ విషయం తెలియదు. సరే పోనీ, ఇది అతని అంశం. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనము అంటే, మన ఇద్దరి కాంబినేషన్ లో కూడా నేను చాలా సార్లు చెప్పాను, నీకైనా సరే కొన్నేళ్ల నుంచి ఏదైనా వార్త వచ్చినప్పుడు ఇటు వినాలి అటు వినాలి, ఒకటి రాగానే దుమ్మెత్తిపోయొద్దు. అవునా? మనం దుమ్మెత్తిపోయాం, ఉమ్మేసిన దుమ్మెత్తి మరి పోస్తాం. అంత అవసరం కూడా లేదు ఇంకా చెప్పాలి అంటే. రీసెంట్ ఇష్యూసే చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రగ్స్ పార్టీలో హేమా నాయుడు దొరికింది. ఒక నిజంగా నీతి నిజాయితీ ఉచ్చం నీచం తెలిసిన అన్నం తిని మంచినీళ్ళు తాగే రిపోర్టర్ కానీ ఏ మీడియా పర్సన్ కానీ ఏం మాట్లాడాలంటే, వచ్చిన 202 మంది ఎవరు, పలానా కారులో ఒకరి పాస్పోర్ట్ దొరికింది వీళ్ళెవరు, పలానా నెంబర్తో మినిస్టర్ కార్ ఉంది వాడేవాడు, పోనీ మినిస్టర్ కార్ ఇక్కడ ఉందనుకుందాం, వచ్చినోడు ఎవడు, వీడెవడు ఆర్గనైజర్ ఎవడు, ఆ రామకృష్ణ ఎవడు, ఈయనెవరు, వాళ్ళెవరు, వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు, ఇందులో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమంది తీసుకున్నారు, అవి వీళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఇవన్నీ సమగ్రంగా ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ చేసి ప్రవేశపెట్టాలి. అంతేగాని మనకు అట్లా కాదు, ఒక సెలబ్రిటీ దొరికిందబ్బా పట్టేసి లాగేసి ఈమె ఆర్గనైజరు, ఈమెనే మొత్తం చేసింది, అసలు ఈ రాష్ట్రానికి అంతెందుకు డ్రగ్ అనే పదానికి నానానికి మరోవైపు ఈమె అనే రకంగా పోర్ట్రే చేశారు. నెక్స్ట్ ఆ తర్వాత ఒరే నాకేం అవ్వలేదురా బాబు ఇదిగో చూడండి అంటే, ఏం అవ్వలేదంటలే సరే మనకెందుకు, పట్టించుకోవాలా. ఆ తర్వాత పట్టించుకోవాలా, తనంతట తాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా పట్టించుకోవాలి. ఆ రేంజ్కి వచ్చింది. కొంచెం గట్టి పిండం కాబట్టి బ్రతకగలిగింది. అప్పటికీ ఆవిడ తన తల్లిని కోల్పోయింది. ఇంకెవరైనా అయితే ఇంకెవరిని ఇప్పుడు ఈ పిల్లలాగా చేసుకుంటే ఎవరు బాధ్యులు? నెక్స్ట్ అది అయిపోక ముందే నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇష్యూ మంగ్లీ వరకు ఎందుకులే, మధ్యలో అనసూయ దగ్గరికి వెళ్దాం. శివాజీ అనసూయలు ఆయన ఏదో అన్నాడు, ఈమెదో అనేది. ఓకేనా? అప్పుడు రచ్చ చేశారు. మీరు రచ్చ చేయడానికి టైం ఉంది. తర్వాత 2 months తర్వాత హనీ రోజు శారీలో వచ్చినా సరే నడుం బిస్కెడాడు ఎవడు. అంతకుముందు ఏమన్నారు, ఇష్యూ ఏంటి, నువ్వు చీర కట్టుకుంటే నీ మీద ఎవడు చేయడు అనేది ఆయన టాపిక్. నువ్వు చీర కడితే నీకెందుకు, ఇంకేమేస్తే నీకెందుకు, అసలు నువ్వెవడరా చేయడానికి అనేది వీళ్ళ విషయం. అవునా? ఇవి జరుగుతా ఉంటే కొన్ని అడ్డమైన ఆకృతులన్నీ వచ్చాయి తెర మీదకి, మీరే తీసుకొచ్చారు. అడ్రస్ లేని సంత, అది అక్కర్లేని అడ్రస్ లేని ఆకృతులు. నేను మనుషులను, ఆడోళ్ళను, మొగోళ్ళను అసలు ఏమైనా అసలు మనుషుల్లా కూడా చూడు, అడ్రస్ లేని సంత క్యారెక్టర్లు అందరినీ కూర్చోబెట్టేసి ఒసేయ్ నువ్వు అట్లాంటి దాన్ని, ఒసేయ్ నువ్వు ఇట్లానే బూతులు తిట్టించేసి గట్టి పిండం కాబట్టి సరే ఉండింది. హేమ విషయంలోనూ అంతే, ఇంకో అడ్రస్ లేని ఆకృతి వచ్చింది. అన్ని ఛానళ్ళు తిరిగి అది అట్లాంటిది ఇట్లాంటిది దాని గురించి నాకే తెలుసు అని చెప్పింది. అవునా? అది అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత అఘోరి ఎపిసోడ్ వచ్చింది. మంచిదో కాదో మనకు అనవసరం, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. మళ్ళీ అందులో అడ్రస్ లేని క్యారెక్టర్లు అన్నీ వస్తాయి. యాక్చువల్ అఘోరి ఎపిసోడ్ ఈ రెండింటికన్నా ముందు వచ్చాయి, ఎప్పుడు వచ్చినా. నెక్స్ట్ అట్లా ఒకటి చూసుకుంటూ పోతుంటే నెక్స్ట్ రీసెంట్లీ సరే మంగ్లీ విషయమే తీసుకుందాం. ఆమె నిజంగా అప్పు తీసుకుందా లేదా, మోసం చేసిందా లేదా, డబ్బు తీసుకొని ఎగ్గొట్టిందా లేదా, ఎవరికి ఏమీ తెలియదు యాక్చువల్ గా. ఎవడో వచ్చి ఇట్లా చేసింది అట్లా చేసిందని గట్టిగా చెప్తుంటే వాడి ముందు మూతి మీద అంతా మైకులు పెట్టేసి రుద్ది వాడి మూతిని పింక్ చేశారు. ఈ ఇష్యూని కూడా పింక్ చేశారు. ఏమీ అవ్వలేదు అక్కడ మ్యాటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో అట్లా నెక్స్ట్ సరే గట్టిది కాబట్టి ఉండింది. ఎన్నెన్ని బూతులు, 1 కాదు 2 కాదు. అసలు ఆ కామెంట్లు నేను అనేది ఇప్పుడు కూడా మీరు కవర్ చేసిన కవరేజ్ గురించి మాట్లాడట్లా, ఈ హేమ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ కింద వచ్చే కామెంట్స్ గురించి చెప్తున్నాను. మీరు ఇష్యూ డిస్కస్ చేసి గాలికి వదిలేస్తారు, అది గాలి ఎక్కడో తిరుగుతూ ఉంటది. చూసినోడల్లా ఏదో ఇట్లా పెట్టేస్తాడు ఇంత పేరాలు. అవి చదివే కదా ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో చేసుకుంది. అవి చదివి కూడా గట్టిగా నిలబడింది అలేఖ్య చిట్టి, 3 అక్క చెల్లెలు. ఐ అప్రిషియేట్ దెమ్ ఆల్సో. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ఇష్యూలోను కూడా అంతే. సరే వాళ్ళు బూతులు మాట్లాడారు, మీరు బూతులు పెట్టారు, మీకు వాళ్ళకి తేడా చెప్పు. నెక్స్ట్ ఆ తర్వాత అట్లా చూసుకుంటే నిన్న విష్ణుప్రియ ఇష్యూ ఏదో అయ్యింది. మళ్ళీ అడ్రస్ లేని సంత క్యారెక్టర్లు అంటే మీరు తిట్టలేరు డైరెక్ట్ గా ఓసే ఓయే అని, అలా అరిచేటోళ్ళని తీసుకొస్తారు. అది కూడా తప్పే. ఇప్పుడు వాళ్ళక భాష జ్ఞానం ఏమి ఉండవు, తెలియదు. అంటే అన్ని వదిలేసి మీ ముందు కూర్చుంటారు. ఇంకా చెప్పాలి అంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళందరినీ తిట్టిస్తా ఉంటారు.
వీళ్ళు వాళ్ళందరినీ తిట్టేసరికి ఈ తిట్లు చూసి వీళ్ళకంటే ఎక్కువగా కామెంట్ రూపంలో ఇంకా దారుణంగా తిడుతూ ఉంటారు. ఏమైపోవాలి ఆ మనుషులు? అట్లాగే తిట్టిస్తున్నారు, బూతులే, ఏమే ఒసేయ్ ఉండా అది ఇది. అసలు లాంగ్వేజ్ ఏంటి? జనరల్గా మనం టీవీలో మాట్లాడే వాళ్ళు మాట్లాడినా పీపుల్ చేస్తాం, కానీ అట్లా లేదు. ఎవరైతే అలా మాట్లాడతారో అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాం డైరెక్ట్ గా, అను 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 అని. ఇది అంత దిగజారిపోయామా? ఓకే, నెక్స్ట్ ఈరీస ఆశురెడ్డి. సరే, ఒకడు వచ్చాడు, కంప్లైంట్ ఇచ్చాడు, ఇలా జరిగింది, నన్ను ఎలా మోసం చేసింది. అసలు ఏమైంది? ఇంకో వర్షన్ వినాలా? వినక ముందే దోచేసింది, దొబ్బేసింది, అది చేసింది, ఇట్లా చేసింది, అట్లా చేసింది. ఆడియోస్ కూడా బయటకు వచ్చి అవన్నీ అయిన తర్వాత ఆడియోస్ సెకండ్ డే థర్డ్ డే ఏది ఆమె డైరెక్ట్ మాట్లాడి కావాలంటే నీ 1.5 ఇస్తా, అంత మించి నేను చేయలేను, ఏప్రిల్లో ఇస్తా, మేలో, అది తర్వాత వచ్చింది ఆఫ్టర్ 2 days ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఫస్ట్ డే వాట్ డిడ్ యూ డూ? ఈమె మీద ఆరోపణలు వచ్చాయి, ఎంతవరకు నిజం ఎంతవరకు నిజమో తెలియదు అని ఎవడూ చెప్పడు. అట్లా చేసిందంటే, ఇట్లా అంటే, అదంట, ఇదంటే, వయ్యారి, టక్కులాడి, టిక్కులాడి, టెక్కులాడి అని ఏడ్చేయడం. ఈ 2 days లోనే మళ్ళీ అడ్రస్ లేని దరిద్రపు నోరోళ్ళందరినీ తీసుకొచ్చి తిట్టించడం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడియోలు గీడియోలు బయటకు దాన్ని కొనసాగించడం, ఏదో రకంగా ఎంటర్టైన్ అవ్వడం. కానీ అది వదిలేసాయి, మీ సంగతి పక్కన పెట్టి కింద మళ్ళీ ఇక్కడ కామెంట్స్ ఇవన్నీ చదివే పిల్ల ఏమవ్వాలి? నెక్స్ట్ ఆ మధ్యలో ఇద్దరు భార్య భర్తలు కొట్లాడుకుంటుంటే, సరే కొట్లాడుకున్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారు. వీళ్ళు 4 బ్రాంచ్లు, వాళ్ళు 4 బ్రాంచ్లు ఏవేవో రెడీ చేసుకొని మధ్యలో రీతు చౌదరి. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ కనబడినా పాప ఆ పిల్ల కామెంట్లు. ఆ టైంలో బిగ్ బాస్ లో ఉంది, బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయిన ప్రతిసారి రీతు 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 అని కామెంట్లు, దరిద్రమైన కామెంట్లు. ఇంకా అర్థమైందా? ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదు కాబట్టి కామెంట్ పెడతారు. అంటే నెగిటివ్ కామెంట్లు పెట్టాలని చెప్తున్నా, వాడి కామన్ సెన్స్ ఉండదు. నిజం కామన్ సెన్స్ ఉంటే వాడు దాన్ని విశ్లేషిస్తాడు, ఏదో ఒకటి చించి ఇట్లా కాదు అట్లా కానీ పద్ధతి పెడతాడు. బూతులు ఇంకేవో మాట్లాడే వాళ్ళకి అసలు బేసిక్ సెన్స్ కూడా ఉండదు. కాబట్టి మనమే వాడికి ఫోన్ ఇచ్చాం, అందరికీ అందుబాటులోకి ఇచ్చాం కాబట్టి అందరూ వాడుతున్నారు, అందరూ పెట్టేస్తున్నారు. అది ఇంకేం చెప్పలేదు, సమాజం తప్పది. సో వాళ్ళు పెట్టేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ కామెంట్లు చూసి వందలు వేలు చూస్తే వీళ్ళు ఎలా అంటే మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటది. కొంచెం వీళ్ళందరూ గట్టిపిండాలి కాబట్టి బతకగలిగారు, కానీ ఇంకొకరు అయితే ఇప్పుడు మళ్ళీ పోచారం అమ్మాయి లాగే అవుతుంది. సో ఈ ఇన్సిడెంట్ వల్ల నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఎవరైనా సరే ఫస్ట్ మన దగ్గరకు ఒకటి వచ్చింది స్టోరీ అంటే, ఇప్పుడు క్రైమ్ స్టోరీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకు అనవసరం. పోలీసులు చెప్పే వరకు మనకు ఆత్రం ఆగదు, 100 స్టోరీలు చెప్పేస్తాం. లాస్ట్కి ఏసీపీఓ డీసీపీఓ ప్రెస్ మీట్ పెట్టి అట్లా కాదు ఇట్లా జరిగిందంటే కామ్ అయిపోతాం. అంతమించి ఏముంది? ఏమన్నా చెప్పకూడదని చెప్తే డిలీట్ చేసేస్తాం, చాలా సింపుల్. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా అంతే, డిలీట్ చేసేసాడు దాన్ని. వీడియో డిలీట్ చేసినంత మాత్రాన ప్రాణం వెనక్కి వచ్చింది.